అవనేంద్ర గారు. హాయ్ సార్. సార్ చెప్పండి. ప్రతి సినిమా అంటే సినిమా స్టోరీలు కానీ లవ్ స్టోరీలు కానీ ప్రతి 100 మందిలో 10 మంది కనెక్ట్ అవుతుంది, 15 మంది కనెక్ట్ అవుతుంది కాబట్టి స్టోరీలు ఉంటాయి. కానీ మౌలి గురించి చూస్తే మౌలి క్యారెక్టర్ అనేది 1,00,000 మందిలో ఒకడు ఉండొచ్చేమో. అంటే మేము చూసిన కంటెంట్ ట్రైలర్ వరకు, సినిమాలో మీరు ఎవరు వేస్తారనేది మాకు తెలీదు. సో ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అవ్వాలి అంటే ఒక 20 మంది 30 మంది కనెక్ట్ అవ్వాలంటే మీరు ఏం చూపిస్తున్నారు? మౌలిలోని ఎక్స్ట్రీమ్ ఇదే చూపిస్తున్నారా లేదంటే ఇంకా ఏదన్నా ఉందా దీని తర్వాత? మీకు చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్ సినిమా ఇందాక మాట్లాడుకుందే చెప్తా. మీరు గెలుచుకున్నారు ఒక డైరీ మిల్క్. ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే మంజుమల్ బాయ్స్ అనే సినిమా చూసాం. గుణా కేవ్స్కి ఎంతమంది ఇల్లు ఉంటారు రియల్ లైఫ్లో? ఇప్పుడు 100 మందిని తీసుకుంటే హార్డ్లీ ఒకళ్ళు ఇద్దరు కూడా కష్టం అవుట్ ఆఫ్ 100 గుణా కేవ్స్కి వెళ్ళి ఆ లొకేషన్ చూసినాళ్ళు. బట్ మీరు ఆ సినిమా చూస్తున్నంతసేపు మీకు గుణా కేవ్స్ తెలీదు, మీరు ఎప్పుడు వెళ్ళలేదు, ఏం చేయలేదు, అసలు మీకు ఏం తెలీదు. బట్ వాట్ వర్ యూ రిలేటింగ్ టు? యునైట్ అండ్ ఫ్రెండ్స్ మధ్య ఓ ఫ్రెండ్షిప్ యాంగిల్, ఒక ప్రమాదం జరిగినప్పుడు నిలబడే యాంగిల్, ఆ జరుగుతున్నప్పుడు పడే టెన్షను, వాడికి ఏమైపోద్దాం అని, ఇవన్నీ ఎమోషన్స్ దాంట్లో ఉన్నవి. వాటికి మనం రిలేట్ అవుతాం. ఇట్స్ నాట్ అబౌట్ గుణా కేవ్స్, ఇట్స్ అబౌట్ దోస్ ఎమోషన్స్ దట్ వీ ఆల్ గో త్రూ. సేమ్ ఇక్కడ కూడా లవ్ మౌళిలో మౌళి అనే పాత్రకి మీరు అలా ఉండరు, మీరు జరపుంజిలో బతకరు, మీరు అలా జుట్టు పెంచుకోరు, కానీ అతను పడే ఎమోషన్స్ అన్నీ మీరు జీవితంలో చాలా పడి ఉంటారు. దట్ ఈజ్ వాట్ విల్ రిలేట్ టు యూ. కథ రాసేటప్పుడు ఫేస్ ఆఫ్ ఇట్, మనం బిల్డింగ్ కట్టేటప్పుడు ఫసాడ్ అంటామండి. ముందు లుక్ బాగుండాలని రకరకాలుగా కట్టుకుంటాం ఎంట్రీ, లోపల బిల్డింగ్ అలా ఉండదు. ఫర్ ద లుక్ ఆఫ్ ఇట్ ఆర్ టు జస్టిఫై వై దట్ క్యారెక్టర్ లుక్స్ అ సర్టన్ వే మనం కొన్ని అట్రిబ్యూట్స్ పెట్టుకుంటాం సినిమాటిక్గా. బట్ బినీత్ ఇట్ వాట్ దట్ క్యారెక్టర్ గోస్ త్రూ అండ్ వాట్ హీ ఫీల్స్ యాజ్ ఎమోషన్స్, అవి అందరికీ చాలా రిలేటబుల్. ఆ అంశం తీసుకున్నాను కాబట్టే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినా 2 డైలాగులు విన్నా ఎక్కడో చిన్న చూడొచ్చేమో ఇది అనే ఇంట్రెస్ట్ వస్తుంటుంది. బికాస్ సమ్వేర్ యువర్ ఇన్స్టింక్ట్ విల్ టెల్ యూ మేబీ దిస్ ఈజ్ మై స్టోరీ, ఎక్కడో ఉంటుందేమో దీంట్లో. గుడ్ సార్. నవదీప్ గారు. సార్ ఇప్పుడు మీరు చెప్తూ అంటే సెలబ్రిటీస్ సోషల్ మీడియాను వాడుతూ పాజిటివ్గా చెప్తే యూత్కి అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెప్పారు. గుడ్. నా క్వశ్చన్ ఏంటంటే 2.0 నవదీప్ 2.0 గురించి మాట్లాడుతున్నాను. అంటే 1.0 వద్దు, 2.0 నుంచి రేవ్ పార్టీల మీద మీ ఒపీనియన్ ఏంటి? యూత్కి మీ సందేశం ఏంటి? యూత్కి సందేశం అంటే సార్, అంటే ఈ పాయింట్ మొన్న కూడా ఎవరు అడిగారండి. సో నా పాయింట్ ఏంటంటే, ఓకే, ఒక నెగిటివ్ ఫోర్స్ ఒకటి మన సొసైటీలో ప్రివేలెంట్గా ఉంది అని మనకి తెలిసినప్పుడు అది ఒక యంగ్ పీపుల్ దగ్గరికి, అంటే స్టూడెంట్స్ అనుకోండి, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు దాకా వెళ్తుంది. మన ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళని మనకు తెలుసు కాబట్టి వాళ్ళ దాకా వెళ్తున్నప్పుడు దాన్ని ఆబ్వియస్లీ సిస్టమ్ అంతా అది ఎలా ఆపాలనే పని వాళ్ళు చేస్తారు. మీరు నేను ఏం చేయాలంటే అవేర్నెస్, అంటే దాంట్లో అరే అది ఏంటి మ్యాటరు, ఎందుకు అది నెగిటివ్, దాని వాట్ ఎవర్ లిమిటేషన్స్ అవి ఏంటి అనేది అవేర్నెస్ పెంచే కార్యక్రమం, రెస్పాన్సిబిలిటీ మీకు నాకు ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది ఓకే, నేను దాంట్లో న్యూస్లో అనుకోండి లేదా మనకు జరిగిన ఇష్యూస్లో నేను సఫర్ అయ్యాను. అయితే ఆ అవేర్నెస్ గురించి కాకుండా ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే, వాడెవడో దొరికాడంట, వాడిని రోడ్డు మీద పెట్టి ఇప్పుడు అరే అని చెప్పి వాడి బట్టలు తీసి వాడిని నుంచోబెట్టడం అనేది ఓకే. అదే మనం అంటే దానివల్ల ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు. మనకేదో క్లిక్ బైట్లు దొరుకుతున్నాయి, లేదా వాడు ఇదంట అదంట అని అందరం చాడీల్లాగా చెప్పుకొని కబుర్లు చెప్పుకొని నవ్వేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాం తప్ప దాని బియాండ్ ఆలోచిస్తే అవేర్నెస్ గురించి ఎక్కువ మనం ప్రోగ్రామ్స్ కానీ అవేర్నెస్ గురించి మాట్లాడితే ఉపయోగం అనేది నా ఫీలింగ్. అదే 100 అంటే 100 మంది అటెండ్ అయితే రేవ్ పార్టీలో అందులో 2-3 సెలబ్రిటీస్ కానీ సినిమా ఫీల్డ్ కానీ ఉంటే వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది కదా. సో సెలబ్రిటీస్కి సినిమా ఫీల్డ్లో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటారా? 100% దూరంగానే ఉండాలండి. లేదంటే అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు నా 100 రోజుల పంచాయతీలో 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు జిమ్కి వెళ్తుంటే నాకు ఆనందమే కదా. అదే ఇప్పుడు ఊరికే వేరే విషయాల్లో మాట్లాడితే దానివల్ల ఏం ఉపయోగం లేదు. ప్లస్ అంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కంటే అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం బెటర్ ఏమో, ఇట్స్ మోర్ యూస్ఫుల్ అని నా ఫీలింగ్. లైటర్ వేలో మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు 19th డేట్ ఇచ్చారు, అప్పుడు సెన్సార్కి వెళ్ళారు. సెన్సార్ వాళ్ళు మీ సినిమా చూసి వాళ్ళు కూడా సిరపుంజి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తానన్నారంట.
అది ఎంతవరకు నిజం? కాదు కాదు, నిజం కాదు అది. మధ్యలో అప్పుడు లీవ్ తీసుకున్నారు కదా సెన్సార్ ఆఫీసర్. మా సినిమా చూడకముందే లీవ్ తీసుకున్నారు ఆవిడ. సో ఆ ఫస్ట్ 2 weeks ఆవిడ లీవ్ అప్లై చేసిన తర్వాత అది శాంక్షన్ అవ్వడం, ప్లస్ ఆవిడ వెళ్ళిన తర్వాత ఇంకొక ఆయన రావడం జరిగింది. బట్ మాకు ఇక్కడే చూశారు సెన్సార్ వాళ్ళు. మేము ఫస్ట్ టైం, అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ అప్పుడు లేదా వాళ్ళు సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడు వెళ్ళా. సరే నాకేమో క్యూరియాసిటీ, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన సినిమాలా కాదు, ట్రైలర్ అసలు అలా లేదు, ఏమనుకుంటున్నారు జనాలు అనేది బయట మాకు వస్తుంది ఇన్ఫర్మేషన్. అసలు ఓవరాల్గా సినిమా గురించి తెలియదు. ఇప్పుడు మేము 3-4 years నుంచి దీని గురించి మాట్లాడుకొని సినిమా చూసి మా జడ్జిమెంట్లో మేము బావిల్లో కప్పలాగా ఉన్నామేమో, అసలు బయట వాళ్ళు ఏమనుకున్నారు అనే క్యూరియాసిటీకి వెళ్ళాను. ఇక్కడే కూర్చుంటే చక్కగా టేబుల్ వేసి ఇక్కడ ఒక 4, దాంట్లో 2 లేడీస్ ఉన్నారు పెద్దవాళ్ళు. వాళ్ళని అడిగాను నేను ఫస్ట్ టైము ఒక ఫీమేల్ ఆడియన్ అనేవాళ్ళు చూశారు, ఏమనిపించింది మీకు అని అడిగాను. అడిగితే ఫస్ట్ అంతా మేము ఇది అటు వెళ్తుంది అనుకున్నాం, కానీ లాస్ట్లో వీఆర్ వెరీ 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 హ్యాపీ. అసలు మీరు చెప్పిన పాయింట్ ఇట్స్ కరెక్ట్, అందరూ చూడాలి ఇది. మేము యాక్చువల్లీ మళ్ళీ అంటే ఇప్పుడు ఏదో వర్క్ కింద చూసాం, కానీ మళ్ళీ మేము విల్ హ్యావ్ టు వాచ్ దిస్ అగైన్ అని చెప్పారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అదే అంటారు కదా సెన్సార్ టాక్ అని, సెన్సార్ టాక్ బొమ్మ బ్లాక్ బస్టర్ అని మా టాక్. నవదీప్, సినిమా బిజినెస్ అయిపోయిందా? సినిమా బిజినెస్ ప్రక్రియలో బాగా ఇబ్బందులు పడ్డారని బయట ఏమి లేదు సార్, వీఆర్ గోయింగ్ హెడ్ విత్ బిజినెస్ వల్ల ఇబ్బంది లేదు, మేము ఆగింది ఏమి లేదు, దాని గురించి అసలు ఏం లేదు, దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. సెన్సారు అయిపోయింది, బట్ 24th కూడా ఎల్లుండి ఉండొచ్చు. బట్ 24th మన ఐపీఎల్ అన్నారు, 24th 26th, తర్వాత 31st ఆల్రెడీ ఎలక్షన్స్ ఐపీఎల్ ఇదంతా అయిన తర్వాత 31st కూడా దేవర్ ఆల్రెడీ అంటే మేము డేట్ ఇచ్చే ముందు 4-5 ఫిలిమ్స్ వచ్చినాయి. సరే ప్రశాంతంగా ఓవర్సీస్ మంచి రిలీజ్ కూడా దొరికింది మాకు, ఆల్మోస్ట్ 200+ స్క్రీన్స్ ఓవర్సీస్లోనే వెళ్తుంది. సో వాళ్ళు బాగా ఎక్సైట్ అవుతున్నాయి. యూఎస్లో మాకు ఇప్పుడు ఓవర్సీస్ గ్రూప్ అని తను చేస్తున్నాడు, తను చూసి లేదంటే 100% నాకు వాళ్ళే ఫైట్ చేశారు యాక్చువల్లీ, ఇంకో వారం మీరు ముందుకెళ్ళండి మాకు వీల్ బ్లాక్ ఇట్ ఓవర్సీస్ అంతా అని. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిలీజ్, ద వే ఇట్స్ గోయింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నవదీప్ గారు, బేసిక్గా ఏంటంటే ఒక మనిషి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ప్రేమలో మునిగి పైకి తేలిన తర్వాత కానీ ఆర్ఎల్స్ 35 to 40 ఏజ్ తర్వాత బియాండ్ లవ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది కోరుకుంటారు జనరల్గా. అంటే ఆ థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అలా మీరు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి మీ థాట్ ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్ అని నేను ఫీల్ అవుతాను. సో అంటే ఆ థాట్ ప్రాసెస్ సేమ్ లవ్ మోలీలో మిమ్మల్ని మేము చూసుకోవచ్చా అనేది, అంటే మీరేం చెప్తారు సమాధానం? అంటే లవ్ మోలీ నేను కరెక్ట్గా యాప్ట్ అవుతాను రియల్ లైఫ్లో అని మీరు ఏమన్నా ఫీల్ అవుతున్నారా? ఫస్ట్ చాక్లెట్ ఇవ్వాలి. అందరూ మంచి క్వశ్చన్లు అడిగారు, అందరికి ఇవ్వాలి యాక్చువల్లీ. ఇస్తా, అవును ఇస్తా. యాజ్ ఇట్ ఈజ్ క్యారెక్టర్ కంటే ఐ వుడ్ సే పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంది కదా, అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాం ఇప్పుడు అనేది ఒక పాయింట్ ఒకటి అర్థం అవుతుంది కదా, దానికి బాగా కనెక్ట్ అవుతాను. మోర్ దాన్ ద క్యారెక్టర్ కంటే కథకి ఎక్కువ కనెక్ట్ అవుతాను నేను రియల్ లైఫ్లో. అంటే యూజువల్గా ఇప్పుడు ఇలాంటి కథలు మనం హాలీవుడ్లో చూస్తూ ఉంటాం, అంటే తెలుగులో చాలా తక్కువ. విజువల్ అంటున్నారా, కథ అంటున్నారా? కథ ఏంటో మనకు తెలియదు కదా. అంటే విజువల్గా కావచ్చు, కథ పరంగా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఏంటంటే ఇలాంటి కథలు మనకి రేర్గా చూస్తూ ఉంటాం తెలుగు ఇండస్ట్రీలో. సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఛాలెంజింగ్ ఇందాక చెప్పినట్టుగానే ఈ కథ విన్నప్పుడు నేను మన జీవితంలో మన ప్రేమ స్టోరీల్లో ఉన్న హోల్స్ని ఇలా కవర్ చేయాలన్నమాట ఈ కాన్సెప్ట్తో అని నేను ఫీల్ అయ్యాను. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఈచ్ వన్ ఆఫ్ యూ పర్సనల్గా ఎంత మటాష్ అయిపోతున్నారనే ఎక్సైట్మెంట్ ఉంది నాకు. అంటే ఇప్పుడు యూజువల్గా ఏంటంటే మనం ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయి ఉండాలి అనుకుంటా ఉంటారు యూజువల్గా. అది మీరు అని మెల్లగా మీకు తెలియకుండానే చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవుట్ఫిట్ ఉంది, అవుట్ఫిట్ అంటే నాకు ఈ అమ్మాయి అవుట్ఫిట్ లో ఇలా ఉండాలి, అలా ఉండాలి, రకరకాలుగా డిఫరెంట్ షేడ్స్ లో. సో లవ్ ఈజ్ ఎన్ ఎమోషన్. కరెక్ట్. సో ఆ ఎమోషన్ ని అబ్బాయి చెప్పాలనుకున్నాడు ఉద్దేశంతోనే ఈ ఓవరాల్ గా సినిమా ఉంటుందా? అంటే డిఫరెంట్ ఎమోషన్స్ చూపించడం అనేది. ఎమోషన్స్ అంటే అదేనండి, ప్రేమ లేదు అంతా బోగస్ డ్రామా చేస్తున్నారు వీళ్ళంతా, ఏం చేస్తున్నావు చూసి ప్రేమిస్తారు. అలా ప్రేమలో వాడంటే ప్రేమ అనేది లేదు అని నమ్మినవాడు ఎన్నిసార్లు ప్రేమలో
పడదాం అనుకున్నా పడలేడు. అది ప్రేమ అనేదే వాడికి తెలియదు. ప్రేమ లేదని నమ్ముతున్నాడు. ఇంకా ఎన్నిసార్లు వాడి ప్రేమ వాడి ఎదురుగుండా వచ్చినా వాడికి అర్థం కాదు ఆ విషయం. సో అలాంటి వాడికి, ఇంత భయంకరంగా ఉన్నవాడికి ప్రేమ దొరికితే ఏం జరుగుతుంది అంటే నా ఉద్దేశంలో లవ్ ఏంటి అంటే, లవ్ ఈజ్ మ్యాడ్నెస్. ఎస్, పిచ్చి ఉంటేనే ప్రేమించాలి. కరెక్ట్. సో వన్ మోర్ క్వశ్చన్, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. జనరల్గా ఏంటంటే యూజువల్గా నవదీప్ గారు ఫిలాసఫర్గా ఉంటుంది ఆయన మాట్లాడే తీరు కానీ ఏదైనా కానీ. అంటే చాలామంది ఒకప్పుడు అల్లు అర్జున్ గారు కూడా అన్నట్టు గుర్తు నాకు. అంటే మీరు ఆయన అప్రోచ్ అవ్వడానికి ఆయనలో ఉన్న ఒక ఫిలాసఫర్, అరే ఈయనైతే కరెక్ట్ యాప్ట్ ఈ కథకి అన్న ఉద్దేశంతోనే మీరు తీసుకున్నారా ఎట్లా ఆయన? కొంతవరకు అండి. అంటే నాకు ఇంతకుముందు తెలియదు, పరిచయం లేదు ఈ సినిమాకి ముందు. నవ్ వీఆర్ వెరీ క్లోజ్, 4 years కలిసి పనిచేసినప్పుడు న్యాచురల్లీ. అంతకుముందు తెలియదండి. తన సినిమాలు కూడా చాలా తక్కువ చూశాను నేను. ఐ థింక్ చందమామ ఒకటే చూశాను అప్పటికి. బట్ వెన్ వీ థాట్ అబౌట్ హిమ్, తన ఇన్స్టాగ్రాము, వేరే ఆర్టికల్స్ తన గురించి, తను ఏం చేస్తుంటాడు, ఎలా తిరుగుతుంటాడు, రైడింగ్కి అది వెళ్తూ ఉంటాడు. సో ఇవి కొంచెం R&D చేశాను. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ హీఈస్ అనేది. అంటే క్యారెక్టర్ ఇలాంటిది కాబట్టి మోయగలుగుతాడా, లేకపోతే నేను పెట్టగలుగుతానా తన మీద ఈ గెటప్, ఈ క్వశ్చన్లు కొన్ని ఉంటాయి మనకి. దానికోసమని బేసిక్ R&D చేసినప్పుడు తను పోస్టుల కింద రాసేది అవన్నీ కొంచెం చదివేవాడిని. అన్ని ఏం పెట్టాడు అప్పుడులో. దిస్ ఇస్ 2019 పెట్టినప్పుడు డెఫినెట్గా మీరు యాక్చువల్లీ బాగానే అబ్జర్వ్ చేసి అడిగారు. అది చేశాను నేను. R&D చేసి అంటే కథ చెప్తే అర్థం చేసుకోగలుగుతాడు అనిపించింది నాకు. దట్ వాజ్ ఇంపార్టెంట్. బికాజ్ ఈ కథ చెప్తే అర్థం చేసుకోవడం కష్టం అండి. నేను చాలా మందికి చెప్పాను, పెద్ద ప్రొడ్యూసర్లకు కూడా చెప్పాను. నేను ఇంతకుముందు అడిగినప్పుడు ఏం కథ చేస్తున్నామంటే, పేర్లు ఎందుకులేండి ఇప్పుడు అనవసరం కానీ, బట్ దే ఆల్ సెడ్ ఏదో పాయింట్ బాగుంది, ఇదంతా ఓకే, కానీ నీకు ఎందుకురా మంచి కమర్షియల్ సినిమా చేయొచ్చు కదా, ఫార్ములా ఫిల్మ్స్. వాట్ ఐ మీన్ ఇస్, బట్ 2024లో ఇప్పుడు ఎవ్రీథింగ్ చేంజ్. బట్ 5 years ago ఎవ్రీబడి హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఐడియా. సో ఇలాంటి కథ తీసుకెళ్తున్నప్పుడు వినే యాక్టర్ అది అర్థం చేసుకోగలగాలి. దాంట్లో తనకేముందో ఒక లడ్డు అనేది పట్టుకోగలగాలి. ఆ సెన్స్ ఉందా ఎక్కడైనా ఎతికినప్పుడు ఎస్ కరెక్ట్, అది చూసి నేను మనోడికి కరెక్ట్ అనిపించి నేను అప్రోచ్. Hi Navdeep Garu, this is Ankita, anchor from ANN News. Who is your favorite artist? మేల్, ఫీమేల్, Anyone? ఆర్టిస్ట్గా నాకు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. అంటే ద వే హీ No. Not ఆన్సర్గా artist. ఆన్సర్. I ఓహో, mean ఆర్టిస్టా? painter, artist. ఓ చాక్లెట్. చాక్లెట్. I'm very big fan of you since Gautam SSC. థ్యాంక్ యూ. నేను ఎన్నిసార్లు చూసుంటా అంటే అన్కౌంటబుల్. థ్యాంక్ యూ. అంత ఇష్టం. ఇప్పటికీ చూసినా బోర్ కొట్టని మూవీ నాకు. మీకు ఇంకోటి ఇస్తా, లవ్ మౌలి అని. ఇది ఎన్నిసార్లు చూస్తారో చెప్పండి. ఓకే, ఆర్టిస్ట్ ఏం చెప్పినా అబద్ధమే అవుతుంది. కాదు, నిజంగా నాకు ఆర్ట్ తెలీదు, నాకు అర్థం కాల. ఒకసారి నేను బార్సిలోనాలోనో ఎక్కడో ఉన్నప్పుడు మూవీ మొత్తం ట్రైలర్ లో చూస్తే అంతా ఆర్ట్ గురించే ఉంది కదా. అవును. సో దట్ ఆర్ట్ ఈజ్ ఎ మీడియం వి చోజ్. కానీ ఆర్టిస్ట్ అంటే వీడే పెద్ద ఆర్టిస్ట్ దాంట్లో. అంటే ఇండియా మొత్తానికి అంటే ఆల్మోస్ట్ 1-2 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు వచ్చినా పట్టించుకోకుండా వాడి ప్రపంచంలో వాడు ఉంటాడు. సో ఆ యాంగిల్ రీసెర్చ్ చేయలేదు నేను యాక్చువల్లీ. దీనికి అవసరం రాలేదు. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్. MF హుసేన్ అండ్ మెర్లిన్ డుమాస్ వీళ్ళు బిగ్గెస్ట్ పెయింటర్స్. అవును, తెలుసు, పేర్లు విన్నా. ఓకే, దెన్ జాహ్నవి కపూర్. మన జాహ్నవి కపూర్, శ్రీదేవి గారు అమ్మాయి. సేమ్ టైం ఒకేసారి ఒకే రోజు మిమ్మల్ని డిన్నర్కి ఇన్వైట్ చేశారు. ఓహో. యాజ్ ఏ మౌలి, హూమ్ యూ వాంట్ టు చూస్ ఫర్ డిన్నర్? యాజ్ ఎ మౌలి అయితే డెఫినెట్గా MF హుస్సేన్ గారు. యాజ్ ఎ నవదీప్ అయితే డెఫినెట్గా జాహ్నవి కపూర్. దాంట్లో డౌట్ ఏం లేదు. ఇదిగోండి మీ చాక్లెట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీలో చూస్తే అమ్మాయిని లవ్ చేసి పెయింటింగ్ని లవ్ చేశారా, లేకుంటే పెయింట్ని లవ్ చేసి అమ్మాయిని లవ్ చేశారా? వీడికి ఎలాంటి అమ్మాయి కావాలో వీడికి తెలీదు అని ఎవరో అంటే, ఎక్కడో ఖాళీ నాకెందుకు తెలీదు నాకు తెలుసు అని ఒక పెయింటింగ్ వేస్తుంది. అందులోంచి ఒక అమ్మాయి వచ్చేస్తుంది. సో ప్రేమ పెయింటింగ్ రెండు ఒకటి దీంట్లో. అంటే ఫస్ట్ పెయింటింగ్ని ఇష్టపడ్డారు.
పెయింటింగ్ అంటే వీడి భావం అండి. వీడికి బేసికల్గా మనుషులు అంటే చిరాకు, సోది మాట్లాడుతూ ఉంటారు, ప్రేమ అనేది లేదు అని మనుషులు దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. అలాంటి వాడికి భావాలు ఉంటాయి, మనుషులు ఉండరు, మనుషుల్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాడు, ఒక్కడే బతుకుతూ ఉంటాడు. సో భావాలు ఉంటాయి, పెరిగే కొద్దీ ఇప్పుడు మనిషి అన్నకు భావాలు ఉంటాయి, కానీ మనుషుల మీద చిరాకు, బట్ భావాలంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి, వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి పెయింటింగ్ని ఎంచుకుంటాడు వీడు. దట్ ఈస్ ద మీడియం ఫర్ హిస్ ఎమోషన్స్ టు ఫ్లో అవుట్. కమింగ్ టు డైరెక్టర్, who is inspired you for Mowgli లుక్సా? అంటే ఆ హెయిర్ కట్ అండ్ గ్రీట్ ఎవ్రీథింగ్. అది ఇట్ కమ్స్ ఫ్రమ్ ద స్టోరీ అండి. అంటే నేను ఒకప్పుడు సగం అలా ఉండేవాడిని. మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఎందుకురా నువ్వు ఇలాగ మాట్లాడుతూ ఉండేది. సో అది ఉండిపోయింది నాకు మైండ్లో. ఓకే, మనం కొంచెం ఆఫ్ అంటే ఏంటంటే జనరల్ సొసైటీలో ఒక నార్మ్ ఉంటుందండి, ఒక యూనిఫామ్ ఉంటుంది. బేసిక్గా స్కూల్కి ఒక యూనిఫామ్లో వెళ్తాం, ఒక సభకి వెళ్ళాలంటే ఒక కాస్ట్యూమ్ ఉంటుంది. సో యాక్సెప్టబుల్ అపియరెన్స్ ఇన్ సొసైటీ ఒకటి ఉంటుంది, రైట్? ఐ కైండ్ ఆఫ్ డిడ్ంట్ ఫాలో ఇట్, దెన్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ వాటెవర్. ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు న్యాచురల్లీ ఒక కొండల్లో తిరుగుతూ సమాజానికి చాలా దూరంగా ఉంటూ ఈ హెయిర్ కట్లు, బియర్డ్ స్టైల్స్ ఇవన్నీ ఫాలో అవ్వకుండా ట్రెక్ చేసుకుంటూ హ్యాపీగా చెట్ల మధ్యలో తిరిగేవాడు. అన్రూలీగా అలా వదిలేసుకొని హ్యాపీగా ఫ్రీగా ఉంటే ఎలా ఉంటుంది. ఐ వాజ్ ఆల్సో ట్యాపింగ్ ఇన్ టు చాలామంది కుర్రోళ్ళకి. ఐ థింక్ ఇఫ్ యూ లీవ్ యంగ్స్టర్స్ without putting them any regulations, most of the youngsters would like to be like that. Most of them, I'm not saying everybody. Okay. So that look is inspired by the story itself. మై లాస్ట్ క్వశ్చన్ ఈజ్, లవ్ మౌలీలో చూస్తే అసలు ట్రైలర్లో మొత్తం అంటే ఇప్పుడు ఈ మూవీని యూత్ చూడడానికా లేకపోతే ఫ్యామిలీ చూసే ఛాన్స్ లేదు కలిసి కూర్చుని? అండ్ ఇప్పుడున్న జనరేషన్కి, నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్కి ఈ మూవీ నుంచి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మెసేజ్ ఇద్దామని పర్టికులర్గా ఏం లేదండి. అంటే ఏ కథ చెప్పినా మనకు చిన్నప్పుడు కథ చెప్తారు. కథ చెప్పినప్పుడు ఈ కథలో నీతి ఏంటంటే అని కథ చెప్పాక ఆ కథ అర్థం చేసుకొని దాంట్లో మనం ఏం తీసుకున్నాం అనేది ఇట్స్ అ పర్స్పెక్టివ్. ఓ పెయింటింగ్ చూస్తే అందరికి ఒకే ఫీలింగ్ రాదు, రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. ఇట్స్ ద సేమ్. సో ఐ టోల్డ్ అ స్టోరీ. నేను అందులో ఏం పెట్టానో నాకు తెలుసు. అది చూసిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు ఇందాక మనోడు ఎవడో టైటానిక్ అన్నాడు, అతనికి అదే ఎక్కుద్ది. ఇంకొక ఆయన ఎవరో నాకు పెళ్ళయింది మా ఆవిడ అన్నాడు. సో వాళ్ళకి వేరే ఎలిమెంట్స్ ఉంటాయి దాంట్లో తీసుకునేవి. నేను పర్సనల్గా నేను మెసేజ్ కాదండి, సినిమా చూడాలి, రిలేట్ అవుతారని చెప్తాను అంతే. రెండు ఫ్యామిలీ కూర్చొని చూడలేరు అన్నారు మీరు. నో, దట్స్ నాట్ ట్రూ. బికాజ్ ట్రైలర్ చూసినప్పుడు రెండు ముద్దులు పెట్టుకున్నారు 2 సార్లనో, లేకపోతే ఇంకోటనో. ఇప్పుడు కత్తులు కటార్లు పెట్టి నరికేసుకుంటుంటే జనాలు తలకాయలు చేతులు ఎగిరిపోతుంటే, పైగా ఒక ఐటమ్ సాంగ్ అనేది ఒక రివాయి. మనకి ఐటమ్ సాంగ్లో ఒక్క అమ్మాయి నుంచి ఉంటే 500 మంది అమ్మాయి చుట్టూ ఏం చేయడానికి డ్యాన్స్ చేస్తున్నారు, లిరిక్స్ ఏముంటాయి మనకు తెలుసు. అవి ఫ్యామిలీ సినిమాలు. అవే చూడగలుగుతున్నప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా ఇది ప్రేమ గురించి చెప్పాం మేము చాలా బ్యూటిఫుల్గా. ఐ థింక్ పెద్దాళ్ళు 18 దాటిన వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి మరీ చూపించాల్సిన సినిమా అని నా ఫీలింగ్. మీరు సినిమా చూశాక యూ విల్ అగ్రీ. నవదీప్ గారు హాయ్. అండ్ ముందుగా డైరెక్టర్ గారు, అంటే తక్కువ ఫిల్మ్సే చూశాను అని అన్నారు కదా, గౌతమ్ ఎస్ఎస్ ఒకసారి చూడండి. తర్వాత వంకాయ కూర ఎరగదీస్తుంది అనమాట. సో నవదీప్ గారు, మీకే క్వశ్చన్ స్ట్రైట్ గా. అండ్ మీరు చాలా ఇయర్స్ ఆఫ్ జర్నీ చెప్తున్నారు, ఇప్పుడు చాలా మూవీస్ చేశారు, చాలా మంది హీరోస్ తోటి అందరితో కలిసి కూడా మీరు యాక్ట్ చేశారు. ఒక్కొక్క టైంలో వాళ్ళని డామినేట్ చేసి చేసిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు 2.0 అని వేసుకున్నారు కదా, సో ఇప్పుడు తర్వాత మళ్ళీ వాళ్ళతో చేస్తారా చేయరా ఏంటి? 100% చేస్తాను. 100% చేస్తాను. ఇట్స్ మోర్ అబౌట్ నేను అంటే పర్సనల్గా నేను రియలైజ్ అయింది ఏంటంటే, మీరు అన్నట్టుగా కొన్ని అంటే ఇప్పుడున్న సినిమాలు, ఇప్పుడున్న ట్రెండ్ వేరే. అంటే డెఫినెట్లీ ఒక క్యారెక్టర్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఇంపాక్ట్ఫుల్గా ఉందా లేదా అనేదే చూస్తున్నారు. ఇప్పుడు అందరు సినిమాలు అందరూ యాక్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు లేదు అది. నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే దిస్ వాజ్ లాంగ్ బ్యాక్, రైట్? దిస్ వాజ్ అబౌట్ 15 years ago. ఎప్పుడు నువ్వు సెకండ్ హీరోగా చేస్తున్నావు అంటే ఇంక నువ్వు లీడ్ హీరోగా చేయలేవు, నువ్వు టీవీలోకి వెళ్ళావంటే ఇంక నువ్వు సినిమాల్లో చేయలేవు, నువ్వు సపోర్టింగ్ క్యారెక్టర్ చేసావంటే ఇంక నువ్వు అయిపోయావు, మటాష్ అయిపోయావు అని చెప్పారు అప్పుడులో. బట్ నాకెక్కడ ఎందుకు క్యారెక్టర్ బాగుంటే సినిమా చూస్తారు కదా అని నాకు అప్పుడే అనిపించింది. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా అనిపిస్తుంది. కాకపోతే
కొన్ని మధ్యలో కొన్ని బిస్కెట్లు తగిలిని. అదేంటంటే నా వర్త్ నేను మర్చిపోవడం వల్ల, లేదంటే అరే సర్వైవల్ గురించి చేయాలేమో రా బాబు అని నాకు నేను చెప్పుకోవడం వల్ల కొన్ని పులిహోర సినిమాలు చేశాను మధ్యలో. బట్ ఇప్పుడు ఆ తప్పు జరగదు, ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు అంటే నేను అనుకోలే, నన్ను నేను అడగల నీకేం కావాలి బాబాయ్ అని. ఇప్పుడు ఫస్ట్ అడుగుతున్నాను కాబట్టి డెఫినెట్లీ దిల్ బి ఏ బెటర్ ఫిలిం. అండ్ స్టార్టింగ్ నుంచే ఫ్రమ్ యువర్ స్టార్టింగ్ ఫిలిం టు నౌ, వాట్ యువర్ లవ్ టువర్డ్స్ సినిమా? పెరుగుతూ వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ బిలీవ్ నా ఇంట్యూషన్కి నేను చిన్నప్పుడే స్టిక్ అయి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో 18-19 అప్పుడు నా సెకండ్ ఫిలిం, థర్డ్ ఫిలిం, ఫోర్త్ ఫిలిం అప్పుడే నేను కథ విన్నప్పుడు ఇది బాగాలేదు, ఇదేం కథ అసలు అని నాకు తెలిసినా అరే నీకేం తెలుసు, అవతల ఎవరో తెలుసా, నీకు చెప్పేది అసలు నువ్వెవడు, హూ ఆర్ యూ అని నాకు నేను చెప్పుకొని నో అని చెప్పాలనుకున్నా చెప్పలేక, లేదా నాకు తెలియదేమో అని అనుకో నా ఇంట్యూషన్ అంటే ఫస్ట్ వినంగానే ఇదే బిస్కెట్ కాదు ఇది అని తెలిసినా అరే నీకు అంత ఏజ్ లేదు, నీకు అంత సీన్ లేదు, నువ్వు చెప్పొద్దు, అది సైలెంట్గా చేసే అని చాలా చేశాను. ఐ విష్ ఐ న్యూ దట్ ఎర్లియర్, బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడు తెలిసింది కదా, గతం గత. సో ఈవెంట్కే తీయని వేడుక చేసుకోవడానికి చాక్లెట్. Yes, correct. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాకు వేరేదేమైనా వేడుక? 100% డౌటే లేదు దాంట్లో. రే పార్టీ పెట్టుకుందాం మనం, రేపు కాదు, రాత్రి పగలు కాదు, ఓన్లీ రాత్రి. సక్సెస్ పార్టీ డెఫినెట్గా మన స్టైల్లో ఒకటి చేసుకుందాం. అవునేందన్నా చెప్పు తమ్ముడు. అన్న యానిమల్ కన్నా వైల్డ్గా ఉంది సినిమా చూడడానికి. ఆయన ఏమైనా సందీప్ రెడ్డి వంగ గారిని ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారా? ఒకటి చెప్తా, చాలామంది అడిగారు, చాలా పొలైట్గా చాలాసార్లు చెప్పా, ఇంక చిరాకు వస్తుంది. అయితే యానిమల్ ఎప్పుడు రిలీజ్ అయింది? డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ అన్న. లాస్ట్ ఇయర్ డిసెంబర్. లవమూలి కథ ఎప్పుడు రాశాను నేను? 2019 ఏప్రిల్. అంటే వైల్డ్ యానిమల్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై లవమూలి. లవమూలి ఈజ్ నాట్ ఇన్స్పైర్డ్ బై యానిమల్. ఓకే అన్న. అసలు టైమింగ్కే తేడా లేదు. వాళ్ళు ఆయన పాపం లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసే సినిమా అంటే ఒక సంవత్సరం ముందో పోనీ ఎప్పుడో రాసుకొని ఉంటాడు కదా ఆయన. బట్ నాకు సంబంధం లేదు. లింక్ 2019లో నేను ఎక్కడో కొండల్లోకి వెళ్ళి కథ రాసుకున్నా. ఇది 2019 నేను కథ రాసుకొచ్చిన ఐ థింక్ 1 monthకో ఏమో తనకి చెప్పా. అప్పుడే విని చేద్దాం అనుకున్నాం. ఈ కోవిడ్ ఆగి తర్వాత చాలా ఇతరత్ర వల్ల మాకు 3-4 years అయిపోయింది. సో ఆ టైంకి అసలు యానిమల్ అనేది ఏమి తెలియదు, ఇంకోటి ఏమి తెలియదు, నథింగ్. సో ఇది ముందు వచ్చి ఉంటే యానిమల్ కంటే ముందు అనేవాడు అప్పుడు యానిమల్ ఏంటి లవమూలి లాగా ఉందని. అంటే టైటిల్ వైల్డ్ యానిమల్ అని పెడితే కరెక్ట్గా సెట్ అయిపోద్దాం కానీ అంటే నీ ఫ్యాంటసీలో ఓకేలే కానీ బట్ ఓకే అన్న. అంటే తెలుగు సినిమాల్లో ఆఫ్ జాకెట్ మీద అంటే న్యూడ్గా చూపించారు బాగా. తెలుగు ఆడియన్స్ ఎంతవరకు బాగా ఇంట్రెస్ట్ చూపించడానికి వస్తారు ఆ మూవీ చూడడానికి అని? సరే, నేను ఇందాక అదే షీ ఆస్క్డ్ నైస్ క్వశ్చన్. లైక్ ఇది వేరే లాంగ్వేజ్లో తీస్తే ఈ సినిమాలు నీష్ అంటారు, లేకపోతే భలే తీశారు బోల్డ్గా అంటారు. బ్రేవ్, వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు బ్రేవ్గా కథలు తీస్తున్నారు. ఇలాంటి మనవాళ్ళు ఈ అమ్మ తీరు ఎంతసేపు ఈ సోది సినిమాలు. ఇది ఆడియన్స్గా మేము అవతల కూర్చున్న సినిమాలు చూస్తున్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలే ఇవి. మేము ఆ మాటల్లోంచి వచ్చాం. సో అవన్నీ యంగ్స్టర్స్గా సినిమాలు చూస్తున్నప్పుడు వై డోంట్ వీ డూ దోస్ ఫిల్మ్స్? ఉంది కదా స్కోపు, బాలీవుడ్లో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, మలయాళంలో చేస్తున్నారు, మనం కూడా చేయొచ్చు కదా అంటే మనవాళ్ళు చేయరు. ఇందులోంచి వచ్చా నేను కూడా వింటానే. మనం రాసుకుంటున్నప్పుడు మరి మనమే వాగిన వాళ్ళం ఆడియన్స్లో కూర్చుని. సో ఐ వాంటెడ్ టు రైట్ ఫ్లాంబాయింట్గా రాద్దాం, తీద్దాం. ఓకే, సెన్సార్ వాళ్ళకి వాళ్ళ జాబ్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు సినిమా చూసినప్పుడు అరే అది నాకు కూడా ఎందుకు తీసే అంటారు డెఫినెట్గా, ఇఫ్ ఇట్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ద స్టోరీ. కథలో లేనప్పుడు సెన్సార్ వాళ్ళు రెడ్ ఇంక్తో కొట్టి పారదొక్కుతారు. అది మనందరికీ తెలుసు. ఎలాగో ఒక్క షాట్ కూడా కట్ ఇవ్వలేదు ఈ సినిమాలో. మీరు అన్నీ ఉన్నాయని ఫీల్ అవుతున్నారు కదా, మరి ఒక్కటి సెన్సార్ వాళ్ళు ఒక్కటి కూడా కట్ ఇవ్వలేదంటే ఆయన నన్ను ఒక్కటే క్వశ్చన్ అడిగాడు, నీకు ఏ సర్టిఫికేట్ కావాలని. వెళ్ళి కూర్చోగానే సార్ ప్రొడ్యూసర్లకు అయితే యూబైఏ ఇస్తే బాగుంటుందన్న. యూబైఏ అంటే 20 గంటలు ఇస్తాను, మరి ఓకేనా అని. నేను ఏకి ప్రిపేర్ అయి ఉన్నాను. బికాజ్ 18 ఏళ్ళు కంటే చిన్నోళ్ళు ఈ కాన్సెప్ట్ చూసి వేస్ట్. బికాజ్ నీకు ప్రేమ, రిలేషన్షిప్స్ ఇవన్నీ కొంచెం 18 దాటి ఒక 20-22 ఆ ఏజ్కి వెళ్తున్నప్పుడే యూ విల్ థింక్ అబౌట్ రిలేషన్షిప్స్. 18 లోపు అసలు వీటి గురించి ఆలోచించకూడదు, చదువుకోవాలి. అది ఓకే. నవదీప్ అన్న చదువుకోండి. కానీ నాకు ఇతను చూస్తుంటే ఎందుకు అతను 16లోనే మొదలు పెట్టాడు మన డౌట్. లేదు, అతనిలో చాలా ఉన్నాయి తీట్లా మెల్లగా తీ లైవ్లో ఉన్నానని సెన్సార్ అది వేరన్నా.